రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. దీంతో అధికారులు బ్యారేజ్లో 175 గేట్లను స్వల్పంగా ఎత్తి గోదావరి జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైనతేయ నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. పి గన్నవరం మండలం సాకలిపాలెం కనకాయలంక గ్రామాల మధ్య రాకపోకలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. లంక గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు 2 మోటార్ పడవలు ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పనులున్నాయి, సమయం మించిపోతోంది అంటూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముందుకు సాగుతున్నారు. ఇక ఈ వరదల తాజా పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ధవళేశ్వరంలో రోజు రోజుకి నీటి మట్టం పెరుగుతుంటుంది. లంకల గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం కనకాలంకలో ఉన్నాం. ఏదైతే కాజ్వే ఏదైతే ఉందో ఇక్కడ పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా మనతో ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఫైర్ గురించి, సేఫ్టీ గురించి అని చెప్పి ఆయన అడిగి తెలుసుకుందాం. రండి సార్, చెప్పండి, ప్రస్తుతం కనకాలంకలో పరిస్థితి ఎలా ఉందండి, ఏమేమి ఏర్పాట్లు చేశారండి? ఇక్కడ ఈ కనకాలంక కాజ్వే దగ్గర అయితే ఏదైతే ఇన్ఫ్లో ఉందో అది గంటకు పెరుగుతూ వస్తాం వల్ల ప్రజలు అటు నుంచి ఇటు రాకపోకలు సాగించకుండా నిషేధించడం జరిగింది. ఎవరైతే ఏదైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కానీ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కానీ, ఎవరైతే ఇటు పనులు ఉన్న వాళ్ళు అటు ఇటు వస్తున్నప్పుడు వాళ్ళ పడవల్లో దాటించడం కోసం మా దగ్గర రోప్స్, అలాగే లైఫ్ బాయ్లు, లైఫ్ జాకెట్లతోటి ప్రికాషన్స్ తోటి వాళ్ళని జాగ్రత్తగా యువతలకు చేర్చడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న ప్రజలను కూడా యువతల పక్కకి చేర్చి సురక్షిత ప్రాంతాలకు తరలిద్దామని చూసాం. అయితే వాళ్ళకి అక్కడ పశువులు అవన్నీ ఉండటం వల్ల, ఇళ్ళు ఉండటం వల్ల వాళ్ళు అటు నుంచి ఇటు రావడానికి ఇష్టపడలేదు. కాబట్టి మన ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ 24 గంటలు అబ్జర్వేషన్ చేస్తూ ఆ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందిని కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ రాత్రి పగలు కూడా మా సిబ్బంది ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాం. నిన్న మనం చూసాం, కొంతమంది ఎవరైతే లైఫ్ జాకెట్లు వేసుకోండి అని చెప్పినా సరే కొంతమంది రైతులు కానీ ప్రజలు కానీ వినకుండా వెళ్తున్న పరిస్థితి. వాళ్ళ కోసం ఆ మరపడవలో ఎవరైనా గజెత్తగాలు లాంటి వాళ్ళని ఎవరైనా ఏర్పాటు చేసే పరిస్థితి ఉందంటారా? ఆల్రెడీ మేము ఏంటంటే ఈ పడవలు అయితే నాటు పడవలు నడుపుతున్న వాళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి. పడవలో 10 మంది కన్నా ఎక్కువ ఎక్కడానికి వీల్లేదు. ఇటువంటి ఏంటంటే పడవకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్ధృత ఎక్కువగా ఉండటం వల్ల పడవకి ప్రమాదం జరిగితే మొత్తం అంతా ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళకి లైఫ్ జాకెట్లు తొలగించి ఎవరైతే 1, 2 ఉన్నారో నడిపే వాళ్ళు కూడా వాళ్ళకి కూడా అందరికీ కూడా లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్లు ఇవ్వడం జరిగింది. అలాగే అటుపక్కన ఉన్న కాజ్వేలో లోపల ఉన్నటువంటి వారికి కూడా ఎవరైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు లైఫ్ జాకెట్ వేసిన వాళ్ళని యువతలకు రప్పించేలా చూస్తున్నాం సార్. అంతా కూడా ప్రకాశంగా జరుగుతున్నాయి. కొంతమంది మత్స్యశాఖ అధికారులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఆయన కూడా తెలుసు. సార్ ఏంటి సార్ ప్రస్తుతం ఇక్కడ ఏమి ఏర్పాటు చేశారండి? మనకి గోదావరి వరదలకు సంబంధించి మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఏదైతే ముఖ్యంగా ఈ గోదావరి వరదలు వచ్చే టైంలో ఫస్ట్ మా వెస్ట్ గోదావరిలో ఎఫెక్ట్ అయ్యే విలేజ్ కనకాయలంక అనే విలేజ్. ఇది ఒక ఐలాండ్లో ఉంటుంది. దీనికి రాకపోకలు చేయడానికి అంబేద్కర్ కోనసీమలో ఉన్న జిల్లాలో ఉన్న గ్రామాలకి వీళ్ళు డైలీ రాకపోకలు సాగిస్తారు. వీళ్ళు ప్రతి చిన్న విషయానికి కూడా వీళ్ళకి వేరే సోర్స్ లేదు. వేరే నిత్యావసరాలకు కానీ ఏ పనికైనా సరే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఏ చిన్న ఫ్లడ్ వచ్చినా సరే వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ కాజ్వే ఒకటి ఉంటుంది, అది మునిగిపోవటం జరుగుతుంది. దానివల్ల ఈ లంక గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. దీనిలో భాగంగా ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఈ ఇతర గ్రామాలకు రాకపోకలు సాగించే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ఈ బోట్లు కానీ అదేవిధంగా గజీత స్కిల్డ్ స్విమ్మర్స్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్స్ అన్నీ కూడా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని వీళ్ళ యొక్క ఈ గోదావరి నదిలో రాకపోకలు సాగించడం జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్ నిర్దేశించిన టైంలో మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ గర్భిణీ స్త్రీలు ఉంటారో, అదేవిధంగా సీనియర్ సిటిజన్గా, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళని మనం రిలీఫ్ క్యాంప్స్కి కూడా తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం కాజ్వేలు ప్రస్తుతానికి మన గన్నవరం ఐనవిల్ లంక చూసుకున్నా, తర్వాత అప్పనపల్లి చూసుకున్నా ప్రస్తుతానికి అయితే 3 అడుగుల లోతు అయితే ప్రస్తుతానికి ఉంది. మరి రేపటికి ఏమైనా ఈ పరిస్థితి పెరిగే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా ఏంటంటే మనకి గోదావరి వరద అనేది ప్రస్తుతానికి
భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టింది. ఎప్పుడైతే అప్పర్ రీచెస్లో తగ్గుముఖం పట్టిందో డౌన్ రీచెస్లోకి వచ్చేటప్పటికి ఆ వాటర్ అంతా మళ్ళీ ఇక్కడ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మేమేంటంటే ఈ సాయంత్రం రేపు ఉదయం వరకు ఇక్కడ ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి ఈ ఫ్లడ్ అనేది మేము తగ్గుతుందని అనుకుంటున్నాం. అప్పటి వరకు కూడా మేము గవర్నమెంట్ ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఎవరికి కూడా ఈ ప్రజలకి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక సర్పంచ్ గారు ఆయనతో కూడా మాట్లాడుకుంటూ చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి కాజ్వే ఎక్కడ కూడా మూడు ప్రాంతాల్లో కూడా కాజ్వే బ్రిడ్జిలు కానీ ఇవి కూడా ముందుకు సాగిన పరిస్థితి ఉంది. ఏంటంటే దీనికి ఈ సమస్యకి బ్రిడ్జి ఉందండి. బ్రిడ్జి కడుతున్నారు, స్టార్ట్ చేశారు. ఇంకా 2 years పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అయితే పడవలు వేశారు. మండలాధికారి గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళంతా డిపార్ట్మెంటు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ వచ్చారు. పడవల మీద తిరుగుతున్నారు. పశువులకి అయితే దానా ఇవి కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రధానంగా ప్రజలు లంక గ్రామాల్లో ఏం కోరుకుంటున్నారంటే వరద వచ్చిన తర్వాత అందరూ వస్తున్నారు, వరద వచ్చే ముందు మాకు ఏదన్నా సహాయం చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వారికి ప్రతి కార్డు ప్రకారం రైస్ కానీ ఏదైనా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ కాజ్వే దగ్గర ప్రతి 3 ఐనవిల్ లంక అయినా అలాగే మన అప్పనపల్లి అయినా కనకాలంక కాజ్వే దగ్గర అయినా సరే ఏదైతే బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా కొంత ఉపశమనం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ మన కనకాలంకలో ప్రస్తుతం ఈ కలెక్టర్ ఆర్ మహేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఫైర్ అండ్ సేఫ్టీ అన్ని రకాల ప్రభుత్వం నుంచి ఏ సహకారాలు అన్ని సహకారాలు అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే లైఫ్ జాకెట్లు లేకుండా కూడా ప్రయాణం చేయొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది రైతులు వేసుకోవడం నిరాకరిస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం కొంతమంది గజేతగాళ్ళని కూడా మరపడవలో తీసుకెళ్ళి అవతల జాగ్రత్త తీసుకురావడం, అలాగే రోపులు ఏవైతే సేఫ్టీకి సంబంధించిన సామాగ్రి ఏవైతే కావాలో అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేస్తామని చెప్పేసి స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసర్ కానీ అలాగే సర్పంచ్ గారు కానీ అలాగే మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కనకాలంక నుంచి సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం.